దొంగ పాదయాత్రలు చేస్తున్నావు. ఎవడున్నాడు నీ పాదయాత్రల? ఊరుకు 28 గ్రామాలు ఉంటే ఊరుకో 10 మంది పుణ్యానికి బతికే బ్యాచ్లు. గత 10 ఏళ్ళలో ఎవడైతే దోసుకొని దాచుకున్నాడో వాళ్ళు మాత్రమే ఇలా పాదయాత్ర. ఇక్కడ అన్ని అల్లిపూర్లో రైతులు ఒక పక్క అల్లిపూర్లో భూములు కోల్పోయారు, ఇంకో పక్క గంటలో భూమి కనుక్కుంటే పారిన దాఖలాలు లేవు. ఎండాకాలం రాగానే పొలాలు ఎండిపోవడం, రైతులకు వర్షాలు పడకపోతే నువ్వు కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వకుండా దొంగ పాదయాత్రలు స్టార్ట్ చేసిన. ఎవరి కోసం పాదయాత్రలు? ఎవడు నీ పాదయాత్రలు తిరిగేటోడు? నీ అనుచరులు నలుగురు. నువ్వు చిన్నకూరలో ఎవడైతే 4 పిల్లలు అనుకున్నావో ఒకడు అల్లిపూర్ సొసైటీని ముంచినోడు. అల్లిపూర్ సొసైటీ అంటే రైతులందరిది. మందు బస్తాలు అమ్ముకున్నాడు వాడు. రైతుల రుణాలు కడితే బ్యాంకులో జమ చేయకుండా వాడుకున్నాడు ఒక అనుచరుడు. అయితే ఇంకోటి మార్కెట్ ఆఫీసును కట్టిన 4 ఏళ్ళలోనే 3 సార్లు కన్స్ట్రక్షన్ చేసిన దొంగ ఒకడు. ఇంకొకడు ప్రాజెక్టులు తవ్వి కాలువలు నిర్మిద్దామంటే కాలువలు అడ్డుకున్న దొంగ ఇంకొకడు. ఎవడే హరీష్ రావు నీ అనుచరులు? నీకు దమ్ము ఉంటే హరీష్ రావు అనుచరులు కానీ హరీష్ రావు కానీ తెలియజేస్తున్నా, ఇక్కడ పైసలు పెట్టి దొంగ పాదయాత్రలు కాదు. నీ దమ్ముంటే నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా అని నేను అడుగుతున్నా. రంగనాయక్ సార్ కట్ట మీద పెడదామా? అన్నపూర్ణ సార్ కట్ట మీద పెడదామా? రాజకీయ నాయకులు ఎవరు రారు. రైతులతోనే నీ డిబేట్. రైతుల పక్షాన మేము నిలబడతాం. నువ్వు రైతుల పక్షాన మాట్లాడు. ఏ రైతుకు నీళ్ళు ఇచ్చినావు? ఇప్పుడే చెప్పు. ఇక్కడ మొత్తం ప్రాజెక్టుల పేరు మీద దోసుకున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అని చెప్తున్నావు కదా. నువ్వు రైతు పాదయాత్ర చేయాలనుకుంటే నువ్వు ఏదైతే కడితే కూలిపోయిందో మేడిగడ్డ నుంచి నీ దమ్ము ధైర్యం ఉంటే పాదయాత్ర చేయి. 1000-1500 ఇస్తేనే నీకు ఓట్లేసే పరిస్థితి వచ్చింది. ఈసారి మాత్రం సిద్దిపేటలో నిన్ను బొంద పెడుతున్నా హరీష్ రావు. ఖబర్దార్, నీకు దమ్ము ధైర్యం ఉంటే మరొకసారి చెప్తున్నా, నీ దొంగ పాదయాత్రలు ఆపి నువ్వు బహిరంగ చర్చకు రైతులతోటే సిద్ధమా? నువ్వు ఏం చేసినావు? ఇరిగేషన్ మంత్రిగా ఉండి, ఆర్థిక మంత్రిగా ఉండి సిద్దిపేటలో ఎక్కడ కాలువలు తవ్వినావు, ఎక్కడ నీళ్ళు ఇచ్చినావో నువ్వు బహిరంగ చర్చకు రా. దొంగ పాదయాత్రలు నీ అలచలతో ఆపని ఈ సందర్భంగా నేను హరీష్ రావును అతని అంచెలో డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సబ్బండ వర్గాలకు సుభిక్షమైన పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి సారథ్యంలో రైతులందరికీ మంచి జరుగుతుంటే తమ ఉనికిని ఎక్కడ కోల్పోతామనే ఉద్దేశం కొద్దీ హరీష్ రావు గారు మాత్రం మీడియా ముందు పిచ్చి పేలాపనలు చేసుకుంటూ, అంతేకాకుండా దాదాపు 4 రోజుల నుంచి పాదయాత్ర పేరుతో ఏదైతే మొన్న బాల్కసుమని చెప్పిండో ఒక మిలిటెంట్ లాగా మారి రైలు పట్టాలు కోయాలని ఏదైతే మాట్లాడిండో, రైతులు ఎవరు వస్తలేరు, ఒక్కరిద్దరు రైతులు ఉన్నా పర్లేదు, మన కార్యకర్తలందరూ లొల్లి చేయండి, అల్లర్లు సృష్టించండి ఏదైతే చెప్పిండో, అదేవిధంగా ఈరోజు సిద్దిపేటలోని మా అల్లిపూర్ గ్రామం నుండి రైతులకు 500 రూపాయలు రైతులు ఎవరు పోకున్నా మహిళలట ఆరతులు పట్టాలట. వాళ్ళకెందుకు 500 ఇస్తే పాదయాత్ర ఎత్తుండు అపర భగీరథుడు హరీష్ రావు. మొత్తం ప్రాజెక్టులు కాలువలు తవ్వి సస్యశ్యామలం చేసిండని, పూలు చల్లాలి, ఆరతులు పట్టాలని ఒక్కొక్క మహిళకు 500 రూపాయలు ఇచ్చి రోడ్డు పండు నిలబెడుతుండు సిగ్గు లేకుండా హరీష్ రావు. ఏం చేసిండు హరీష్ రావు? 2 ప్రాజెక్టులు కట్టిండు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో. అన్నపూర్ణ ప్రాజెక్ట్, రంగనాయక సాగర్ ప్రాజెక్ట్. 2013 జీవో కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే దాన్ని తుంగలో తొక్కి 123 జీవో తెచ్చి ఒక్క రైతుకు కూడా సరైన నష్టపరిహారం ఇవ్వకుండా భూములు గుంజుకొని తన అనుచరులను పెట్టి పోలీస్ పహారాల మధ్య రాత్రి భూములు గుంజుకొని ప్రాజెక్టులు నిర్మించిండు. అంతేకాకుండా అంతగిరి ప్రాజెక్టులో ఆనుకొని ఉన్న ఒక రైతుకు భూమి ఆనుకొని ఉన్న మిత్రుడు ఇప్పుడు సంతోష్ చెప్పినట్టు పక్కనే ఉన్న కేసీఆర్ కాన్స్టెన్సీ అంతగిరి పక్కనే ఆనుకొని ఉన్నాయి. ఈ రైతు ఆ రైతు పక్కనే ఆనుకొని ఉంటాయి. వాళ్ళకేమో 6,70,000. మరి నీ గుండకాయ అన్నావు కదా సిద్దిపేట కాన్స్టెన్సీ, మరి అల్లిపూర్ రైతులు కానీ, మరి సిద్దిపేట నియోజకవర్గ రైతులు కానీ నీకు ఏం పాపం చేసిరు హరీష్ రావు? నేను 7 సార్లు ఎమ్మెల్యే చేసినందుక 6 లక్షలు ఇచ్చి ముంచినావు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇక్కడి నుంచి కాలువ పోతే నువ్వు ధర్నా చేసినావు. ఒక రైతుకు ఐఎస్ ఇక్కడనే ఉన్నాడు, నర్సిరెడ్డి కానీ రాజిరెడ్డి కానీ. ఒక బాయికి ఐఎస్ 13 లక్షలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. మొన్న నువ్వు ఎంత ఇచ్చినావు? మహా అంటే 60,000 70,000 ఇచ్చినావు. ఒక బోర్ కోల్పోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,50,000 2 లక్షలు ఇచ్చినావు. మీరేమి ఇచ్చినావు? 20,000 నుంచి 30,000 ఇచ్చినావు. ఇప్పటికి కూడా దాదాపు ఇక్కడనే ఉన్న నరసింహారెడ్డి రైతు సుమారు 130 కుటుంబాలు కేవలం అల్లీపూర్లోనే
నువ్వు నద్ది భూములకు పైసలు ఇవ్వలే, నువ్వు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా భూములు గుంజుకున్నవన్నీ ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతుర్రు. ఈ పాపం ఎవరిది? నీ దొంగ పాదయాత్రలు ఎందుకు? నీ పాదయాత్ర వల్ల ఎవరు కొరిగింది? 10 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు, ప్రాజెక్టులు కట్టినావు, బాగానే ఉంది. నీ కమిషన్ కోసం ప్రాజెక్టులు కట్టినావు నీ ఇష్టానుసారంగా. మరి ఎక్కడైనా కాలువలు తవ్వి 1 ఎకరానికైనా నీళ్ళు అందించావా? సుమారు ఇక్కడనే అంతగిరి ప్రాజెక్టు మిత్రులారా 100 మీటర్ల దూరంలో, కూతవేట దూరంలో, ఇక్కడ అన్ని అల్లిపూర్లో రైతులు ఒక పక్క అల్లిపూర్లో భూములు కోల్పోయారు, ఇంకో పక్క గుంటడో గంటలో భూమి కనుక్కుంటే పారిన దాఖలాలు లేవు. ఎండాకాలం రాగానే పొలాలు ఎండిపోవడం. ఈసారి ఎలినో ప్రభావం వల్ల రైతులకు వర్షాలు పడకపోతే నువ్వు కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వకుండా దొంగ పాదయాత్రలు స్టార్ట్ చేసిన. ఎవరి కోసం పాదయాత్రలు? ఎవడు నీ పాదయాత్రలు తిరిగేటోడు? నీ అనుచరులు నలుగురు. నువ్వు చిన్నకోడలో ఎవడైతే 4 పిల్లలు అనుకున్నావో ఒకడు అల్లిపూర్ సొసైటీని మించినోడు. అల్లిపూర్ సొసైటీ అంటే రైతులందరిది. మందు బస్తాలు అమ్ముకున్నాడు వాడు. రైతుల రుణాలు కడితే బ్యాంకులో జమ చేయకుండా వాడుకున్నాడు ఒక అనుచరుడు. అయితే ఇంకోటి మార్కెట్ ఆఫీసును కట్టిన 4 ఏళ్ళలోనే 3 సార్లు కన్స్ట్రక్షన్ చేసిన దొంగ ఒకడు. ఇంకొకడు ప్రాజెక్టులు తవ్వి కాలువలు నిర్మిద్దామంటే కాలువలు అడ్డుకున్న దొంగ ఇంకొకడు. ఎవడే హరీష్ రావు నీ అనుచరులు? ఊరుకో 10 మందిని భజన బ్యాచ్ తప్ప ఎవడు బతికిండు? నీకు దమ్ము ఉంటే హరీష్ రావు అనుచరులు కానీ హరీష్ రావు కానీ తెలియజేస్తున్నా, ఇక్కడ పైసలు పెట్టి దొంగ పాదయాత్రలు కాదు. నీ దమ్ముంటే నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా అని నేను అడుగుతున్నా. ఎక్కడ పెడదామో చెప్పు. రంగనాయక్ సార్ కట్ట మీద పెడదామా? అన్నపూర్ణ సార్ కట్ట మీద పెడదామా? రాజకీయ నాయకులు ఎవరు రారు. రైతులతోనే నీ డిబేట్. రైతుల పక్షాన మేము నిలబడతాం. నువ్వు రైతుల పక్షాన మాట్లాడు. ఏ రైతుకు నీళ్ళు ఇచ్చినావు? ఇప్పుడే చెప్పరు. ఇక్కడ మొత్తం నీ టీఆర్ఎస్ ఉన్న రైతులు, ఇక్కడ కాంగ్రెస్ పేడు బ్యాచ్ కానీ ఎవరు కానీ లేరు. నిజమైన రైతులతో ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఏడికి సిద్ధం? ఈరోజు మేము నాయకులం కాదు, రైతులే వస్తారు. నువ్వు ఏ రైతుకు న్యాయం చేసినావో నువ్వు చెప్పాలి. ఎవరికి చేసినావు నువ్వు న్యాయం? మొత్తం ప్రాజెక్టుల పేరు మీద దోసుకున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అని చెప్తున్నావు కదా. నువ్వు రైతు పాదయాత్ర చేయాలనుకుంటే నువ్వు ఏదైతే కడితే కూలిపోయిందో మేడిగడ్డ నుంచి నీ దమ్ము ధైర్యం ఉంటే పాదయాత్ర చేయి. రైతులను తీసుకపో, నిజమైన రైతులను తీసుకుపోయి మేడిగడ్డ నుంచి నువ్వు పాదయాత్ర చేస్తే నువ్వు ఏం అరచకాలు చేసినావు? నీ ఇష్టానుసారంగా నీ మామ, నువ్వు, నీ బామ్మర్ది నిపుణుల అవతారం ఎత్తి, మీ ఇష్టానుసారంగా మీరే నిపుణుల అవతారం ఎత్తి ప్రాజెక్టు నిర్మిస్తే కూలిపోయింది హరీష్ రావు. అది తెలుస్తుంది రైతులకు. ఆడికెళ్ళి పాదయాత్ర చేస్తని దొంగలాగా ఈరోజు సిద్దిపేటలో నీ ఉనికిని కోల్పోతున్న ఉద్దేశం కొద్దీ నీ అనుచరులు చేసే అరాచకాలు బయటపడి రైతులు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి ఈరోజు దొంగ పాదయాత్రలు చేస్తున్నావు. ఎవడున్నాడు నీ పాదయాత్రల? ఊరుకు 28 గ్రామాలు ఉంటే ఊరుకో 10 మంది పుణ్యానికి బతికే బ్యాచ్లు. గత 10 ఏళ్ళలో ఎవడైతే దోచుకొని దాచుకున్నాడో వాళ్ళు మాత్రమే ఇలా పాదయాత్రలు ఉన్నారు. నిజమైన రైతులు ఎవరు లేరు. హరీష్ రావు నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా నేను నమ్మే పరిస్థితిలో లేరు. గడిచిన ఎలక్షన్లోనే 1000-1500 ఇస్తేనే నీకు ఓట్లు వేసే పరిస్థితి వచ్చింది. ఈసారి మాత్రం సిద్దిపేటలో నిన్ను బొంద పెడుతున్నా హరీష్ రావు. ఖబర్దార్, నీకు దమ్ము ధైర్యం ఉంటే మరొకసారి చెప్తున్నా, నీ దొంగ పాదయాత్రలు ఆపి నువ్వు బహిరంగ చర్చకు రైతులతోటే సిద్ధమా? నువ్వు ఏం చేసినావు? ఇరిగేషన్ మంత్రిగా ఉండి, ఆర్థిక మంత్రిగా ఉండి సిద్దిపేటలో ఎక్కడ కాలువలు తవ్వినావు, ఎక్కడ నీళ్ళు ఇచ్చినావో నువ్వు బహిరంగ చర్చకు రా. దొంగ పాదయాత్రలు నీ అలచలతో ఆపని ఈ సందర్భంగా నేను హరీష్ రావును అతని అంచెలను డిమాండ్ చేస్తున్నా.